జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. పేదల ఇళ్లపైకి రాత్రికి రాత్రే వచ్చి బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడం అన్యాయమని పేర్కొన్నారు. ఆడబిడ్డ దుఃఖం ఎవరికీ మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొంతమంది రాజకీయ నాయకులు పరామర్శల పేరిట ఎగ్జిబిషన్ కి వచ్చినట్లుగానే వెళ్లారని ఎద్దేవా చేశారు. తాను టూరిస్టుని కాదని బాధితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడతానని హామీ ఇచ్చారు. బాధితుల ఇళ్లను కూల్చిన చోటే స్థలాలు కేటాయించి మళ్లీ వారికి ఇళ్లను కట్టి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఎక్కడా కూడా పేదవాళ్ళకి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇదే ఖమ్మంలో ఇదే భూమిని ఇదే ప్రభుత్వం మరి పేదల కోసం ఇచ్చిన భూమే కదా అని మీ పేరు మీద అక్కడ పట్టాలు చేర్చుకోరు. మీరు ఆల్రెడీ ఉంటున్నారు, దాంట్లో న్యాయం ఉన్నది. పట్టాలు ఇచ్చింది భూదాన్ భూమి, భూదాన్ బోర్డు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అది చెల్లదని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. మనం పట్టుబట్టాల్సింది ఒకటే. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూదాన్ భూముల యొక్క వివరాలు వైట్ పేపర్ మీరు బయట పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 62 ఎకరాలు ముందు భూదాన్ భూమి ఉందని చెప్పారు. ఇప్పుడు దాన్ని మాట మార్చి 31 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఆ భూమి ఎక్కడా కూడా